అమ్మ అంటే తీసుకెళ్తలేరా? క్యూబీ ఇక్కడ చూడారా పట్టాడు. ఏమైందిరా? హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే క్యూబ్ ఫస్ట్ డే స్కూల్. 8:45కే స్కూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. చూద్దాం వాడు ఎప్పుడు లేస్తాడో. లేచాక రెడీ అవుతాడా కాడా చూడాలి. ఎంత టాస్క్ ఉన్నదో ఇప్పుడు మాకైతే స్కూల్కి పంపించడానికి. ఇంకా వానికంటే ఎక్కువ టెన్షన్ నాకైతుంది. స్కూల్లో ఎలా ఉంటాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, వాష్రూమ్ వస్తే చెప్తాడా లేదా, చాలా భయాలు ఉన్నాయి నా లోపలనైతే. చూద్దాం ఎట్లుంటుందో. వాళ్ళకైతే హాఫ్ డే స్కూలే. 8:45 to 12:30 ఉంటుంది స్కూల్. స్నాక్స్లోకి మనకి సేమియా అంటే చాలా ఇష్టం. రోజు ఫస్ట్ డే కాబట్టి మనం సేమియా చేద్దాం, మనకి ఎందుకంటే ఇష్టం కదా. ఇట్లా నేనైతే వాడు ఏం తిననప్పుడైతే వానికి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతా. అందులోని ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఇక వానికి నచ్చిన ఫుడ్ అయితేనే పెడుతున్నా. ఎందుకంటే అదైతేనే వాడు స్కూల్లో మొత్తం తింటాడు. ఎందుకంటే తినిపించడానికి మనం ఉండం కదా. అట్లయితే వాడు తినచ్చు, నచ్చిందని తింటాడు. కొంచెం స్కూల్కి పోతుందని అర్థమైపోయింది, అందుకే దాక్కుంటాడు. మళ్ళీ సేమియా కూడా చేస్తాం కదా, అది మొత్తం ఇట్లా వాటర్ ఉంటే అస్సలు తినడు. పాలలా ఉంటే ఇట్లా దగ్గరికి ఉంటేనే తింటాడు. ఇక్కడ సేమియా రెడీ చేసి అయితే నేనైతే ఇక్కడ అయితే స్నానం చేపించి రెడీ అయితే చేస్తున్నా. ఇప్పటికే లేట్ అయింది. మనకి అర్థం అవుతుంది స్కూల్కి వెళ్తున్నామని. కొంచెం డల్గా ఉండే కానీ బయటికి వెళ్తున్నాం అక్కడికి ఇక్కడికి అని నేనైతే తీసుకెళ్ళిన. చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు నాతో ఉండి వాడు స్కూల్కి వెళ్తుంటే. నేనైతే ఇక్కడ దాని కోసం బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నా. ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెడుతున్నా. ఎందుకంటే ఒకవేళ చెప్పలేం కదా, ఎక్కువ ఏడ్చిన తర్వాత వామిటింగ్ ఇట్లా అవుతుంది కదా, అందుకని ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టేసిన. క్యూబీ బా మేమైతే ఇప్పుడు శక్తిమాత టెంపుల్కి వెళ్ళినాం. వాని పేరు మీద అర్చన చేపించడానికి. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే అక్షరాభ్యాసం చేయడానికి బాసర వెళ్దాం అనుకున్నాం. కానీ అప్పుడు కొంచెం ఎండలు ఎక్కువ ఉండే, డైస్ చిన్నది కదా మళ్ళీ ఇబ్బంది అవుతుందని స్టక్ అయినాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ డైస్కి హెల్త్ మంచిగా లేదు. ఇక అందుకే డ్రాప్ అయిపోయి ఇక్కడనే టెంపుల్కి తీసుకొని వెళ్ళినాం. టెంపుల్ నుంచి అయితే ఇక డైరెక్ట్ స్కూల్కి వెళ్ళినాం. స్కూల్ అయితే వచ్చింది. ఇక వాళ్ళు లోపలికి వెళ్తుంటే నాకైతే ఇట్లా మనకి గుండెలా కొంచెం భయంలాగా అనిపిస్తుంది కదా, అట్లా అనిపించుడు, ఫుల్ ఏడ్పచ్చుడు. ఇవన్నీ లోపల ఇచ్చి అయితే ఒక 2 hours మేము అక్కడే ఉన్నాం. ఇక తాపకొకసారి పైకి చూసుకుంటా ఏడుస్తుండా లేదా ఎట్లున్నాడు అని చూసుకుంటూనే ఉన్నాం ముగ్గురం. ఇక మధ్య మధ్యలో డైస్ అయితే మంచిగా ఆడుకున్నది, మంచిగా చిల్ అయింది. అసలు ఎట్లా అంటే ఇంత ఫియర్ నా లైఫ్లోనైతే నాకు ఎప్పుడు కాలేదు. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అంత భయం అనిపించలేదు, కానీ వీడు స్కూల్కి వెళ్తుంటే నాకైతే మస్తు భయం అనిపించింది. మీకు కూడా ఇట్లా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఇక అక్కడ చాలా ఎండ ఉండే, అక్కడ ఒక బస్సు ఉంటే ఆ బస్సులో వెళ్ళైతే కూర్చున్నాం. చెప్పు బాగా ఏమనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తలేదు. ఎట్లుంటారో ఏడుతాను కావచ్చు, కొడతారు కావచ్చు. మనమే స్కూల్కి పోతే ఎట్లా భయం అంత గుండెలు ఎట్లుంటుందో సేమ్ అట్లా. ఇంటికి పోతే ఏడతాడని ఇన్న కూర్చున్నాం. డైసిగాడు బీబీ అంటుండు కదా, బీ అంటే క్యూబీ అని అర్థం. స్కూల్కి వెళ్ళిండని చెప్తుంది వాళ్ళ పప్పకి. మళ్ళీ వెళ్తున్నాం స్కూల్ నుండి తీసుకురావడానికి. 12:59. అక్కడికి వెళ్ళి వాడిని చూసిన తర్వాతనైతే నాకైతే ఇట్లా గుండెలను అయితే ఒక్కటేసారి జల్లు మన్నది. వన్ ఫేస్ వన్ ఐస్ చూసిన తర్వాత ఏడ్చి కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయినాయి. వాడిని అయితే ఫుల్ భయమైంది నాకైతే. క్యూబీ ఇక్కడ చూడారా పట్టాడు. ఏమైందిరా? నువ్వు కొంచెమే ఎందుకు తిన్నావు? ఎలా ఉంది స్కూల్ ఈరోజు? ఇది చూడు, స్కూల్ ఎలా ఉంది? అమ్మ అంటే తీసుకెళ్తలేరా? అమ్మ అంటున్నావా వాళ్ళని? అమ్మ కావాలంటే తీసుకెళ్తలేరా? అంటే తీసుకెళ్తలేరా? అయితే నీకు లేట్ అయింది కదా, అందుకని మళ్ళీ నువ్వు వస్తే అందరు పిల్లలు ఏడుస్తారు కదా, అందుకోసం అని తీసుకెళ్ళలేదు.
ఏమన్నా మీ టీచర్ని అమ్మా అన్నాను. అమ్మ ఆడుకున్నావా? ఆడుకున్నా కానీ ఏదో గ్రీన్ కలర్ ఇంకా కుర్చీ కూర్చోపెట్టింది. గ్రీన్ కలర్ కుర్చీలో కూర్చున్నావా? కూర్చున్నావా మంచిగా? ఎలా ఉంది? బాగా అనిపించిందా? నచ్చిందా? స్కూల్ నచ్చిందా? డైలీ వస్తావా? ఓకే చెప్పు కానీ ఎలా అనిపించింది ఈరోజు స్కూల్లో నీకు? బాగా అనిపించింది. అక్కడ చూడు, ఏడ్చినావా? వేసాను. ఎలా ఏడ్చావు? ఎందుకు ఎందుకు ఏడ్చినావు? ఎందుకంటే నేను నువ్వు కావాలి. అవునా, నేను అక్కడే ఉన్నా కదా బయట. నువ్వు ఏడవద్దు, ఓకేనా? మంచిగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి, ఓకేనా? ఫుల్ గిఫ్ట్స్ ఇస్తా నేను. ఓకే ఇంకా ఇంకా చదువుకుంటే ఫోన్ కూడా ఇస్తా. చదువుకుంటే నీకు ఫోన్ కూడా ఇస్తా. వీడియో అయితే ఇంతే. బాయ్.